తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4 పథకాల్లో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ సభ ప్రతిరోజు 4 వార్డుల చొప్పున నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమారి, పురపాలక సంఘం కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ పురపాలక సంఘం రామాయంపేటలో 12 వార్డులున్నాయన్నారు. నేడు రామాయంపేట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమాన్ని 1వ, 2వ, 3వ వార్డులో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోగలరు. 8వ పాయింట్ అన్ని పెద్ద మనిషి లిస్ట్ చదువుతాడు, అందరి పేరు చదువుతాడు. చూపారా మొత్తం ముందు మనం రాకపోయినాం కదా. నువ్వు చదివినా తింటావా లేదా? ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయానికి ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగిందండి. ఇది కొత్త స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు 5,000 వస్తుండే, ఇప్పుడు ఎకరానికి 6,000 వస్తుంది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించడానికి నిర్ణయించడం అయింది. వ్యవసాయం యోగ్యం కాని భూములకు ఈ సహాయం అనేది వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయంగా వినియోగించాలనేది కోరుచున్నారు. కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గరున్న వివరాలను ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీ ఏర్పాటు చేయలేదు. మీ సేవ ద్వారా రేషన్ కార్డు అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను ఈ గ్రామ సభల ద్వారా ఆమోదించి అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎవరైనా కొత్త ఈ యొక్క మున్సిపాలిటీ లోపల వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 4 వార్డులు, 1, 2, 3, 4, రేపు 4 వార్డులు, ఎల్లుండి 4 వార్డులు, మొత్తము మన రామాయణపేట లోపల 12 వార్డులకు ఈ యొక్క వార్డు సభలు నిర్వహించబడతాయి. అందులోపల ఎవరైతే ఈ రైతు భరోసా ఎవరైతే వాళ్ళకు రైతు భరోసా వచ్చిన వారికి లిస్టు ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ప్లే చేయబడుతుంది. రెండవది రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. మరి యాడింగ్ లిస్టు ఏదో కొత్త పేర్లు యాడింగ్ చేసినట్టుగా ఈ వాట్సాప్ ఎంతో డిస్ప్లే చేయబడతాయి. మూడవది ఇంద్రమ్మ ఇండ్లు ఏదైతున్నాయో వాళ్ళు ఆర్సీసీ రూపులేక స్థలం కట్టుకున్న వారికి స్థలం ఉండి కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకి మళ్ళీ లిస్ట్ వచ్చింది, అది కూడా డిస్ప్లే చేయబడుతుంది. కావున ఇవన్నీ ఎవరికైతే ఇందులోపల లిస్టులు లేని వాళ్ళు ఈ వార్డు సభల యందు కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మీ సేవ యందు కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ పారదర్శకంగా ఉంది, ప్రతి మనిషికి ఎలిజిబిలిటీగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వార్డు సభలు నిర్వహించబడింది. మీ ముందు మనవి